శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 22వ తారీఖు అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని రామభక్తులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ శ్రీరాముని యొక్క అయోధ్య అక్షతలు పంచడం జరిగింది. మరి 22వ తారీఖు నాడు మనందరం అయోధ్యకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి దీన్ని పురస్కరించుకొని మరి ప్రతి ఇళ్లల్లోనూ మరి మన ప్రతి గ్రామంలో, పట్టణంలో, నగరంలో ఉండేటువంటి దేవాలయాల్లో శ్రీరాముని యొక్క పూజలు జరపాలి అని చెప్పి, తర్వాత ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా నా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ శ్రీ కోదండరామాలయం నందు శ్రీరామ భక్త బృందం, శ్రీ కోదండరామాలయం కమిటీ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఉదయం 11 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో మన శ్రీ కోదండరామాలయం పైలాన్ కాలనీలో ఉన్నటువంటి పైలాన్ కోదండరామాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 21వ తారీఖు సాయంకాలం 6 గంటల నుండి, అనగా 21వ తారీఖు సూర్యాస్తమం నుంచి మొదలుకొని 22వ తారీఖు నాడు సూర్యోదయం వరకు ఉదయం 6 గంటల వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి శ్రీరామ నామ సంకీర్తన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడమైనది. కావున భక్తులందరూ కూడా, వీలైనటువంటి వారందరూ కూడా సాయంకాలం 6 గంటలకు దేవాలయం చేరుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి శ్రీరామనామ సంకీర్తనని చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు శ్రీనివాసు, రామాలయం భక్త బృందంలో కమిటీ మెంబర్ని నేను. ధర్మో రక్షిత రక్షిత. ధర్మం అంటే ఏం లేదు, మనం శుచిగా శుభ్రంగా ఉండి స్నానం చేసి మనకిచ్చిన అక్షంతల్ని మనం జాగ్రత్తగా చేసుకుని ఆ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత మనం తల మీద వేసుకుని మిగతా వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ పంచడం. సాయంకాలం 5 తర్వాత అసుర సంధ్య వేళ 5 దీపాలు పెట్టి ఆ దీపాల్ని దేవుడి దగ్గర 2, గణమలో 2, తులసి కోట దగ్గర 1 వెలిగించడమే అది మనం చేయగలిగిన ధర్మం. అంతవరకు మనం చేస్తే అదే మన ధర్మాన్ని మనం పాటించినట్టు అవుతుంది. నమస్కారం. జై శ్రీరామ్. పైలాన్ కోదండరామాలయం ఈనాటి రామ జన్మభూమి నిర్మాణం కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి గడపకు నేను మరియు మల్లికార్జున, నాగరాజు బృందంగా ఏర్పడి 3 బృందాలుగా ఏర్పడి పైలాన్ కాలనీలో ప్రతి గడపకు కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ సమయంలో జన్కోలో కొంతమంది సంక్రాంతి సెలవులకు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొంతమంది వారి సొంత పనుల మీద ఇళ్లలో లేరు. కావున లేనటువంటి వాళ్ళకి పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చి రావడం కూడా జరిగింది. అప్పటికీ అందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వచ్చి పురోహితులను అడిగి తీసుకునవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వాటిని ఎట్లా వినియోగం చేసుకోవాలి అనేటటువంటి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అదే రోజున అన్నప్రసాద వితరణ అనేటటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముని యొక్క పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళందరినీ
ఇరవై తేదీ అయోధ్యలో జరుగు కార్యక్రమం సందర్భంగా శ్రీ కోదండ రామాలయం కూడా రామాలయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకు భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులను కోరుతున్నాను. అలాగే ఆ రోజు కార్యక్రమాలు ఏంటంటే ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరము అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీ కోదండరాముని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.